మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. లాస్ట్ వీడియోలో నేను లాస్ ఏంజలస్లో జరిగినటువంటి ప్రమాదం దేవుడు చేసింది కాదు అని కరాఖండిగా వాక్యం ద్వారా తెలియజేశాను. అయితే దానికి భిన్నమైనటువంటి స్పందన వచ్చింది. దేవుని ప్రేమను మనము తప్పుగా అర్థం చేసుకుంటే దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నట్టు. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏ తండ్రి కూడా తమ పిల్లల్ని చంపుకోవాలని ఎవరు కూడా అనుకోరు. ఒకవేళ మీరు కనుక న్యూస్ పేపర్లో కానీ వార్తాపత్రికల్లో మీరు చదువుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు తండ్రి పిల్లల్ని చంపాడని, తల్లి పిల్లలకి విషయం ఇచ్చిందని, ఇలాంటి సందర్భాలు మనం చదువుతూ ఉంటాం. చూడండి, అలా చేసిన వాళ్ళ మీద మనం ఎంత అసహించుకుంటున్నామో ఈరోజు మనం మన దేవుణ్ణి ఆ పొజిషన్లో పెట్టాం. అంటే మన దేవుణ్ణి చూసి అనేక మంది అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. భూలోక సంబంధమైన మనకే అంత ప్రేమ ఉంటే పిల్లల మీద, మరి తండ్రి, పరలోక తండ్రి ఉండదు ఆయనకి? ఆయన మనల్ని చేశాడు, మనల్ని నిర్మించిన వ్యక్తి, మన కోసం ప్రాణాలను సైతం కూడా త్యాగం చేసి భూలోకంలో మన కోసం చనిపోయినటువంటి దేవుడు ఆయన. ఆయన అంత తేలిగ్గా తీసేయలేం కదా. ఆయన చెప్పాడు, అన్యాయం చేసే వాళ్ళని అన్యాయం చేయని, అపవిత్రంగా ఉండే వాళ్ళని అపవిత్రంగా ఉన్నాయి, నేను వస్తున్నాను, వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తాననే ప్రకటన గ్రంథంలో మనం చదివాం ఆల్రెడీ. ఆయన వస్తాడు, ఖచ్చితంగా తీర్పు దినం ఒకటి ఉంది. ఆ రోజున ఆయనకు అవకాశం ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే అవకాశం ఆయనకు ఉంది. ఇప్పుడు ఈ లోపల ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎంతో ఆప్యాయంగా మనందరినీ కూడా రక్షించి మనకు రక్షణ అనేటువంటి ఆఫర్ మనకిచ్చాడు, గిఫ్ట్ మనకిచ్చాడు. యేసుక్రీస్తు మన గిఫ్ట్. పాపుల పట్ల దేవుడు ఎంతగానో ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన పాపుల్ని ప్రేమించినటువంటి దేవుడు, పాపాన్ని అసహించుకున్నటువంటి దేవుడు. పాత నిబంధనలో దేవుడు పాపాన్ని అసహించుకున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ దేవుడు పాపానికి క్రయదానాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు రూపంలో వచ్చి ఆయన పాపానికి క్షమాపణ ఇచ్చాడు. మనిషి మీద పాత నిబంధనలో దేవుడు క్విక్గా రియాక్ట్ అయితే, కొత్త నిబంధనకు వచ్చేప్పటికి దేవుడు క్రయదానాన్ని అందించి మనిషికి పాప క్షమాపణ ఇచ్చి రక్షణని ప్రకటించాడు. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి పాప క్షమాపణ ప్రకటించి రెండవ రాకడలో ఆయన మళ్ళీ తిరిగి వస్తానని తెలియజేశాడు. మానవుని పట్ల దేవుడు పగ తీర్చుకున్నట్లయితే, లాస్ ఏంజలస్లో ఇప్పుడు దేవుడు పగ తీర్చుకున్నట్లయితే ఆయన రెండవ రాకడలో వచ్చే ఉపయోగం ఏముంది? ఇంకొకటి, తీర్పు దినాన ఆయన ప్రజలందరికీ తీర్పు తీరుస్తానని చెప్పాడు. దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనిషిని క్షమించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. మనిషిని రక్షించడానికి భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన మన మీద పగ తీర్చుకునే పని అయితే ఈ పాటికి మనందరం ఖచ్చితంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. చూడండి, మనల్ని నాశనం చేయడానికి దేవుడికి క్షణం మాత్రం చాలు. ఎందుకంటే మనందరం కూడా రక్షింపబడాలి అనేటువంటిది హృదయంతో ఆయన ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ఇంకా ఎదురు చూస్తున్నాడు. లాస్ ఏంజలస్లో ఒకవేళ అనేక మంది చనిపోవటం వల్ల దేవుడు పగ తీర్చుకుంటే, అనేక మంది చనిపోవటం వల్ల దేవుని పగ చల్లారుతుంది అంటే ఆ విషయంలో నేను ఎక్కడ కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని చంపేసేసి ఆయన ఆనందించే దేవుడు కాదు. మనల్ని బ్రతికించి మన ఆత్మను రక్షించి లోకంలో మన తుది శ్వాస విడిచే సమయంలో ఈ ఆత్మను పరలోక రాజ్యం చేర్చుకునే అంత భాగ్యంగా మనకి ఇవ్వాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాని దేవుడు మనల్ని చంపేసి మన ప్రాణాలు తీయటం ద్వారా, లేకపోతే మన గృహాలను ధ్వంసం చేయటం ద్వారా దేవుడు తృప్తిని పొందుతాడు అంటే అది చాలా హాస్యాస్పదం. సింపుల్గా ఒక మాట చెప్తాను, ఏ తండ్రి కూడా తన పిల్లల్ని చంపుకోడు. కాబట్టి క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయి మనందరి కొరకు రక్షణ ప్రకటించినటువంటి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఈలోగా ఆయన ఈ భూలోకంలో అన్యాయం జరిగిని, అక్రమం జరిగిని ఆయన తన బిడ్డలకు కాపుదలిస్తాడు, ఖచ్చితంగా కాపుదలిస్తాడు. అంతేగాని ఏ మనిషిని మాత్రం నాశనం చేయాలని మాత్రం కోరుకోడు ఆయన. మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోపల ఈ పాపం చేసేవాడు కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా దేవుడు సజీవ దహనం కానీ, వారి యొక్క గృహాలు కానీ, వారి పరిస్థితులన్నింటినీ కూడా కూల్చేయటం, పగ తీర్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు. క్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు ప్రతి ఒక్కరికి కూడా పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసుక్రీస్తుని లోకానికి ఒక నిత్య జీవితానికి ఒక మార్గముగా యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అలాంటప్పుడు క్రీస్తు మనందరినీ కూడా పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన తీసుకున్న కష్టం, అంటే ఆయన తీసుకున్న నిర్ణయం, ప్రాణ త్యాగం ఈ లోకంలో ఎవరు చేసేది కాదు.
ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, అంతేగాని మన ప్రాణాలు తీయడానికి ఆయన మళ్ళీ ముందుకు రాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి అంతా కూడా ఒక విషయం చెప్పాడు, ఏమిటంటే సమాప్తమైనది అని చెప్పేసి. పాత నిబంధనలో దేవుడు తన ప్రణాళికను, తన యొక్క వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా సమాప్తం చేశాడు. ఇక మిగిలింది మనకి అందరికీ కూడా రక్షణ ఇవ్వటం. కాబట్టి ఈ లోకంలో ఆయన మనల్ని రక్షిస్తాడు. మనం వారందరి కొరకు ప్రార్థన చేయాలి, అంతేకాని పగ తీర్చుకున్నాడు దేవుడు అని చెప్పేసి ఇంకోటి ఏదో చేశాడు దేవుడు అని చెప్పేసి మనం అట్లా అనకూడదు. ఎందుకంటే అది ఉపయోగం లేని మాట, వ్యర్థమైన మాటలు. కాబట్టి ప్రభు పరలోక రాజ్యానికి మనకి వారసత్వం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకనూ మనందరి కొరకు ఆలస్యం చేస్తున్నాడు. రెండవ రాకడ అందుకే ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవడానికి మనకి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందుకోవాలి, అంతేకాని పాపులను చూసి కానీ మనందరం కూడా వారికి దేవుడు న్యాయం చేయాలని కూడా కోరుకోకూడదు. వారి కొరకు సాధ్యమైనంత వరకు ప్రార్థన చేయాలి, వారి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి, వారి ఆత్మను పరలోక రాజ్యం చేర్చడానికి మనం సాయశక్తులా కృషి చేయాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు ఒకవేళ ఈ వీడియోలో ఇంకా క్లారిటీ రాకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు చాలా బైబుల్ రెఫరెన్స్ పెడతాను, మీరు అవన్నీ చదువుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.